వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి 34వ సంకీర్తనలో దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్న అనేకమైన విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపించే విధానం గురించి తెలియజేసే మాటలు. ఇందులో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది డివైన్ డైరెక్షన్, దైవికమైన దిశ నిర్దేశము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 23వ చరణంలో ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఎవరు నడిపిస్తున్నారు అని ఆలోచన చేస్తే యెహోవానే, దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి అడుగుని ఆయన నడిపించేవాడు. ఆయన అనేక మలుపుల ద్వారా మనల్ని నడిపించేవాడు. జిపిఎస్ సిస్టాన్ని మనం ఫాలో అయినప్పుడు, అది మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మలుపు తిరగమని చెప్పినప్పుడు, రైట్ సైడ్ తిరగమన్నప్పుడు, లెఫ్ట్ సైడ్ తిరగమన్నప్పుడు, దాని డైరెక్షన్స్ అన్నీ మనం ఫాలో అయితే గమ్యానికి చేరుకోవటానికి అవకాశం ఉంది. కానీ జిపిఎస్ సిస్టాన్ని, నావిగేషన్ని మనం విస్మరిస్తే గమ్యం చేరటం కష్టతరం అవుతుంది. అలాగే దేవుడు మన జీవితాన్ని ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు, దిశా నిర్దేశము ఆయనే చేస్తున్నాడు. ఎటు నడిపించినప్పటికీ మనము నడవవలసిన వారిగా ఉన్నాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అన్న మాటను మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిసిప్లైన్డ్ వాక్, క్రమశిక్షణ నడక. దేవుడు మనల్ని నడిపించినప్పుడు బరితెగించినట్టుగా మనల్ని నడిపించడు. ఆయన క్రమశిక్షణతో, చాలా శిక్షణతో కూడిన నడకను మనకి నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గ్రహించాలి. ఎవరైనా పోటీదారుడు, క్రీడాకారుడు శిక్షణ తీసుకునేటప్పుడు ఆ శిక్షణ చాలా కష్టతరంగా, అది శరీరానికి చాలా బాధాకరంగా ఉంటుంది. చెస్ ఆడేటప్పుడు అందులో మనం విజయం పొందాలంటే కొన్నిసార్లు ముందు ఉన్న భటులు చనిపోవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని నడిపించినప్పుడు చాలా రకాలైన బాధాకరమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపించినప్పటికీ, కష్టాలు గుండా మనల్ని నడిపించినప్పటికీ చివరికి విజయము మనకు తథ్యమవుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిటర్మైన్డ్ ఫెయిత్, దృఢ నిశ్చయము కలిగిన విశ్వాసము. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది అన్న దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. కొన్నిసార్లు మనం ఎటు నడుస్తున్నామో మనకు తెలియకపోవచ్చు. ఒక ఆర్కిటెక్ట్ లాగా బ్లూ ప్రింట్ అంతా ఆయన చేతిలో ఉంది అన్న సత్యాన్ని గ్రహించి ఆయన మీదే దృఢమైన విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు సాగాలి. అబ్రహాముని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ దేశానికి వెళ్తున్నాడో ఆ దారి తెలియకనే విశ్వాసంతో ఆయన కణానికి ప్రారంభించినట్లుగా తన జీవితాన్ని మనం కూడా ఈ జీవితంలో అనేక మలుపుల గుండా గమ్యం మనకు తెలియనప్పటికీ దేవుని మీద దృఢమైన విశ్వాసాన్ని నుంచి ముందుకి కొనసాగాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిలైటెడ్ బిహేవియర్, ఆనందకరమైన ప్రవర్తన. అందుకే ఆ వచనంలో వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన మనకి ఆనందంగా కాకుండా మన ప్రవర్తన దేవునికి ఆనందంగా ఉన్నట్లుగా మనం నడవాలి, ప్రవర్తించాలి. ఆ నడతను, ఆ ప్రవర్తనను దేవునికి ఇష్టకరంగా, చిన్నపిల్లలు అడుగేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే ఆనందిస్తారో దేవుడు కూడా మన అడుగులన్నింటినీ ఆనందించేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా నడక, మా నడత, మా ప్రవర్తన అంతా మీకే అప్పగిస్తూ మంచి మార్గంలో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.